జూన్ 29న అయితే మా చరణ్ బర్త్డే అండి. అందుకోసమే మార్నింగే లేచి పూజ గదంతా కూడా క్లీన్ చేసేసి పటాలకి పూలు అయితే పెట్టాను. ఇంకా మా చరణ్ వచ్చి టెంకాయ కొట్టడమే ఆలస్యం అండి. చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా పిల్లలిద్దరు కూడా రెడీ అయ్యేసి పూజ గదిలోకి అయితే వచ్చారు. మీరు చూడండి. అంతేలేమ్మా. అద్వి హాయ్ చెప్పు. అద్విత చూడా. హాయ్. ఏంది మరి కోడి పిల్లలా? కొట్టింగ్ ఒక ఇటు 9:30 అంటే ఏముంది టైం. ఇంకా జిరాక్స్ తెచ్చుకోవాలా. ఒరే ఒరే ఐమిని కొట్టే ఒక గంటతో ఒక సహా. ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాడండి చరణ్. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ అబ్బా వాళ్ళ చేతి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకైతే చాక్లెట్స్ అయితే ఇస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అబ్బా డబ్బులు ఇస్తే ఇంకా మళ్ళీ థ్యాంక్స్ అయితే చెప్తున్నాడు. అప్పుడే మా చరణ్ పుట్టి 4 years అయితే కంప్లీట్ అయిపోయింది. 5th year లెక్క అయితే ఎంటర్ అవుతున్నాడు. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలి మా చరణ్ అనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్న మీరందరూ కూడా మా చరణ్కి బ్లెస్సింగ్స్ ఇస్తారు అనేసి నేనైతే కోరుకుంటున్నానండి. చాలా చక్కగా ఆశీర్వాదాలు అయితే తీసుకుంటాడు. తర్వాత అక్షంతలు ఇవన్నీ వేపించుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అత్త దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. ఇంకా ఫైనల్గా తల్లిదండ్రులుగా మేము కూడా ఆశీర్వాదం అయితే ఇచ్చేసాము. అప్పుడే నాకు 2 పిల్లలు. నేను వాళ్ళని ఆశీర్వదించే అంత దాన్ని అయిపోయానంటే నాకైతే నమ్మశక్యంగా లేదండి అసలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఆ రోజు మండే కావడంతో ఇంకా శివాలయానికి అయితే వెళ్ళామండి. ఊర్లో ఉన్న శివాలయానికి చాలా బాగా దర్శనం అయితే జరిగింది. ఈ మధ్య మా చెట్టుకు అయితే మల్లెపూలు కాస్తున్నాయి కదా. ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఆ పూలు అనేటివి స్వాముల వారి పైననే పడుతున్నాయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నాయి. ఎక్కడికి ఎత్తుకోమైనా కూడా నేనైతే వృధా కాలేదండి. ప్రతి ఒక్క పువ్వు వచ్చేసి స్వాములకి అందుతున్నాయి. నేను ఏ గుడికి తీసుకువెళ్ళినా కూడా అలా అయితే జరుగుతుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా స్వామి చరణ్ పేరు మీద అయితే స్వామికి అర్చన అయితే చేపించాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ టెంకాయ కొట్టుకొని హారతి అయితే తీసుకొని ఇంకా నెక్స్ట్ పని ఏంటంటే ఇంకా స్కూల్లో చాక్లెట్స్ పంచుదామని అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మా చరణ్ అద్విత ఇద్దరు కూడా గంతులు వేస్తున్నారండి. ఇంకా మా అద్విత అయితే ఇంకా డాన్స్కి హద్దులే ఉండవు. ఇంకా ఎగురుతూనే ఉంటుంది. చాక్లెట్స్ ఎలా పంచారో చూడండి. 2 ఒకటి కాదు, ఇంకోటి ఇవ్వు. ఈసారి అందరికి 2 ఇవ్వు. 2 తీసుకో. ఇచ్చి ఇచ్చినలా మళ్ళా ఇచ్చా. రే పట్టుకునే దాకా ఉండరా. అదో పాపా ఈ పక్క పిల్లలకి అది ఆగస్టులో, ఆగస్ట్ 24th. చిన్నోడా చాక్లెట్లు తీసుకో. ఓకే
పట్టుకో చిన్నోడా. చిన్నగా పెట్టు చేతిలో. ఆ పాపకి, ఆ బాబుకి. ఓకే, ఇంకా ఎవరు ఉన్నారు? చాక్లెట్ తీసుకోనా అన్నిస్తాడు. మీ క్లాస్మేట్ వాడు. ఆడ బాబు తిను, చాక్లెట్ తిను. ఇంకా ఈవినింగ్ టైంలో పిల్లలిద్దరిని కూడా ఈ విధంగా అయితే రెడీ చేసేసాను. చరణ్ ఏది వేసుకుంటే అద్వితాకి అదే కావాలండి. వాడు ఏది తింటే ఈ పిల్లకి అదే కావాలి, వాడు ఏది చేస్తే ఈ పిల్లకి కూడా అదే కావాలి. మంచిగా గౌన్ వేసుకోమంటే విననే వినదు. చరణ్ సూట్ వేసుకున్నారని చెప్పేసి ఇంకా అద్విత కూడా సూట్ అయితే వేసుకునిందండి. చరణ్ ఫస్ట్ బర్త్డేకి తెచ్చిన సూట్ అలాగే ఎత్తిపెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అద్వితాకి అయితే వేశాను. ఇంకా ఈవినింగ్ టైంలో కేక్ కటింగ్ ఎలా జరిగింది అని చెప్పేసి మీరు కూడా చూసేయండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చరణ్ తేజ్ హ్యాపీ బర్త్డే టు యు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అది తారాదా అది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఎవరితో మాట్లాడుతుంది వాడేమి ఎవరికి పెట్టాల్సిన పని లేదు. ముఖ్యంగా మీరు పెట్టాలి వానికి, వాడిని పుట్టినరోజు. అది కుక్కి పారేసిండ్రు. నువ్వు అటు సర్దుకోమ్మా, గుడ్డన్నా కప్పుకో నువ్వు. పోరా, పోయా పెట్టిపోయా. ఓకే ఓకే, పోయా నువ్వు, పోయా నువ్వు ఉండు పక్కనే. ఆడ ఇచ్చిపెట్టినట్టు లేకుండా పాపకు రెండు పెట్టు. అబ్బా పెట్టు. పెట్టురా జైగో గురు. చూసిందిలే ఏం పోతాయంట. ఫోటోలు ఎత్తలే నేను ఎట్టినాడ పోయాకు. అది ఫ్లాష్ క్లాస్ సరిగా రాదు. చాలు ఒరిజినల్గా. హ్యాపీ బర్త్డే రామా అద్వి. హ్యాపీ బర్త్డే నీకు కూడా అడ్వాన్స్. చాలు నువ్వు పెట్టు. పెట్టు హ్యాపీ బర్త్డే. ఇంతే అండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా తెలియచేయండి. అలాగే మన కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.